అందరికీ నమస్తే. నేను మాధురి. చాలా రోజుల తర్వాత వర్షం పడింది ఫామ్ దగ్గర. మీకు కనిపిస్తుంటుంది చిన్న చిన్న చినుకులు పడుతూ ఉన్నాయి. నేను రాగానే ఆవుల షెడ్ దగ్గరికే వచ్చేసాను ఇవాళ. మీకు ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పాను నేను. ఫామ్కి వచ్చిన తర్వాత నేను ఇంట్లోకి ఫస్ట్ వెళ్ళను. ఒక రౌండ్ ఆవులని తర్వాత చెట్లని అన్నీ చూసిన తర్వాత లోపలికి వెళ్తాను. మేము వచ్చేసరికి ఆవువి పాలు అవంతకవే పోతున్నాయి అన్నమాట. ఎక్సెస్ అయ్యాయి. మీకు కనిపిస్తుంటుంది కింద ఇదిగోండి తెల్లగా పాలు మొత్తం కారుతున్నాయి. మేము జనరల్గా పాలు పిండుకోము, దూడలకే వదిలేస్తాము. ఇది ఈ మా దూడ 1 ఇయర్ అయిపోయింది. కరెక్ట్గా లాస్ట్ ఇయర్ జూన్లో పుట్టింది. ఈ జూన్కి 1 ఇయర్ అయిపోయింది అనమాట. సో ఇంకా అయినా కూడా మేము వాటికే వదిలేస్తాము. కానీ ఈసారి ఎక్సెస్ పాలు ఇంకా ఇట్లా వస్తున్నాయని చెప్పేసి పిండమన్నాను శ్రీనివాస్ని. ఈసారి ఫామ్ హౌస్కి మా తమ్ముడు పిల్లలతో పాటు వచ్చాము. యాక్చువల్గా వాళ్ళు అమెరికాలో ఉంటారు. వాళ్ళు ఇలాంటి ఆవులు పాలు పిండడం అంటే ఏంటి, ఆవులను టచ్ చేస్తే అది ఎంత ప్రేమ చూపిస్తుంది, ఇలాంటివన్నీ వాళ్ళకి ఎక్స్పీరియన్స్ అవ్వవు కదా. అందుకోసం ఇలాంటివన్నీ వాళ్ళ ఎక్స్పీరియన్స్ అవ్వాలని చెప్పి నేను వాళ్ళకి దగ్గరుండి మరీ చూపిస్తున్నాను. పాలు పిండడం అంటే ఏంటి, ఎట్లాగా, తర్వాత చెట్టు మీద పండ్లుని ఎట్లా ప్లక్ చేయాలి. అసలు ఎస్పెషల్లీ అమెరికాలో మ్యాంగోస్ అనేవి ఉండవు కాబట్టి మ్యాంగోస్ అమ్ముతున్నారు ఇప్పుడు. కాకపోతే చెట్టు మీద పండిన మ్యాంగోను కట్ చేయడం ఏంటి, చెట్లు ఎక్కడం, ఇలాంటివన్నీ వాళ్ళకి ఎక్స్పీరియన్స్ చేయించాలి. వర్షానికి తడవడం, ఇలాంటివన్నీ ఆటలాడుకోవడం వర్షంలో, ఇవన్నీ వాళ్ళకి ఎక్స్పీరియన్స్ చేయించాలని చెప్పి నేను ఫామ్ హౌస్కి తీసుకొచ్చాను. ఒక 2-3 డేస్ ఇక్కడే ఉండాలని చెప్పేసి. నా వెనకాల వస్తున్న అబ్బాయి మా తమ్ముడు కొడుకు, పేరు ఆద్విక్. నా వెనకాలే ఉండి అన్నీ అబ్జర్వ్ చేస్తూ ఉన్నాడు. ఆవులని ఎంత ఎంజాయ్ చేశాడంటే ఆవులను చూడడానికి, తర్వాత కోళ్ళు అన్నీ దగ్గరుండి నా వెనకాలే ఉన్నాడు 2 రోజులు. నేను ఇంటికి వెళ్తూ ఉంటే మీకు మా గుమ్మంలోనే వంకాయ మొక్కలు వచ్చాయని చూపించాను కదా. అసలు ఎన్ని వచ్చినాయో, గుత్తులు వచ్చినాయి వంకాయలు. నేను ఇవి అన్నీ మళ్ళీ మార్నింగ్ కట్ చేద్దాంలే అని చెప్పేసి ఈవినింగ్ జస్ట్ ఊరికే మీకు చూపిస్తున్నాను. మనం ప్రత్యేకంగా నాటిన వాటికంటే కూడా ఇవి వాటంతకు అవే సీడ్ పడి మొలిచినవి మాత్రం చాలా స్ట్రాంగ్ ఉన్నాయి. ఏ పురుగు లేకుండా. పైనుంచి మేము కల్లాపి చల్లుతున్నప్పుడు కూడా పేడ చల్లుతూ ఉంటాం కదా, దానికోసమో ఏమో హెల్దీగా ఉన్నాయి. నిజంగా గంగిగోవు పాలు గరిటెడైనా చాలు అని అంటారు. కానీ మనకు చిక్కగా ఉండాలని చెప్పి గేదె పాలే వాడుతుంటాము. నేను పిల్లలకి ఇవ్వడానికని వాళ్ళ కోసమని చల్లారుస్తున్నాను. ఆ పాలు చల్లారేంత దాకా బయటకు వెళ్దామని తీసుకొచ్చాను అనమాట. ఆ చెట్టు మీద ఉన్న పండుని చూసి నేనే కట్ చేస్తాను అని ఎగ్జైట్మెంట్తో కట్ చేశాడు. అసలు నిజంగా చిన్నపిల్లలతో ఇలాంటి పనులు చేస్తే వాళ్ళు ఎంతో సంతోషంగా ఫీల్ అవుతారు. శ్రీనివాస్ ఏమో చెట్టు పైన పండిన మామిడి పండును తనకిచ్చాడు. వీడికి అసలే మామిడి పండ్లు అంటే చాలా ఇష్టం. అసలు ఇంకా వాడి సంతోషానికి హద్దులు లేవు ఈ మామిడి పండు చూసిన తర్వాత. ఇక్కడనేమో మేము జామకాయలు హార్వెస్ట్ చేస్తున్నాం. చాలా చాలా జామకాయలు వచ్చాయి. అసలు జామకాయలు అసలు ఇవి టేస్ట్లెస్ జామకాయలు అని చెప్పేదాన్ని నేను ఇంతకుముందు వీడియోలో కూడా. కాకపోతే ఇవి ఎందుకో ఏమో ఈసారి మాత్రం చాలా టేస్టీగా అనిపించాయి. ఇవి గ్రాఫ్టింగ్ మొక్క ఉన్నట్టుంది. 2 కొమ్మలు, ఒక కొమ్మ అటు ఒక కొమ్మ ఇటు వచ్చిందనమాట. కానీ ఒక కొమ్మకు రౌండ్గా ఉన్న కాయలేమో చాలా చాలా టేస్టీగా ఉన్నాయి. కొంచెం షేప్ కొద్దిగా అన్ఈవెన్గా ఉన్నవేమో అంత టేస్ట్ లేవు. బట్ ముందరికంటే కూడా చాలా చాలా బెటరే ఇప్పుడు. నాకు తెలిసి ఇంత క్రాప్ రావడం ఇదేనేమో. అంటే చెట్టు కూడా ఇప్పుడే పెద్దగా అయిందిలేండి. దేశీ వెరైటీ ఏమో చాలా ఇయర్స్ నుంచి, ఆల్మోస్ట్ 10 ఇయర్స్ నుంచి ఉంది. కాకపోతే అది ఎప్పుడూ ఎక్కువ క్రాప్ రాదనమాట. ఇది మాత్రమే ఫస్ట్ టైం వచ్చింది. అండ్ టేస్ట్ కూడా బెటర్గానే ఉంది.
మేము అట్లాగే కొట్టేయకుండా అట్లాగే వదిలేసాము. మొత్తం మీద కొట్టేయనందుకు మంచి ఫలితమే వచ్చింది అని చెప్పాలి ఈసారి. శ్రీనివాస్‌తో చెప్తున్నాను అసలు జామకాయ మాత్రం చాలా తియ్యగా ఉంది శ్రీనివాస్ అని చెప్తున్నాడు. అవునమ్మా ఈసారి ఎందుకో మరి కొన్ని తియ్యగున్నాయి, కొన్ని చప్పగున్నాయని చెప్తున్నారు. అసలు చాలా టేస్టీగా ఉండిందిలెండి జామకాయ మాత్రం. ఇది మా సపోటా చెట్టు ఎంత పెద్దగా అయిందో చూడండి. మంచి పూత మీద ఉంది. ఇప్పుడు కొన్ని చెట్టు పైన కొన్ని పండ్లు అవుతున్నాయి, కొంచెం కచ్చిగా కూడా ఉన్నాయి. వర్షం పడి అసలు చెట్టు ముట్టుకుంటే నీళ్ళు చూడండి ఎట్లా పడుతున్నాయో, నీళ్ళన్నీ కిందికి పడిపోతున్నాయి. ఇవన్నీ కట్ చేద్దామని కట్ చేస్తున్నాము. చాలానే వచ్చినాయి ఈసారి ఫ్రూట్స్. మ్యాంగోస్ బాగా వచ్చినాయి, తర్వాత సపోటాస్, జామకాయలు, తర్వాత పనసకాయ కూడా వచ్చిండింది. బాగా పండింది పనస పండు కూడా. తర్వాత ఒక 2 days తర్వాత కట్ చేసాం దాన్ని. అసలు ఇంత ఎండలకి వర్షం పడేసరికి మాత్రం ఎంతో హాయి అనిపించింది. చాలా చాలా రోజుల తర్వాత ఈ వేడి నుంచి ఉపశమనం అని అనిపించింది ఈ వర్షానికి. కాకపోతే మాత్రం తర్వాత మళ్ళీ అదే ఉక్కపోత అనిపించింది. కానీ చాలా చాలా బెటరే అనమాట ఈసారి ఈ వర్షం పడడం వల్ల. మాది ఈ పక్కన కనిపిస్తున్నది మీకు కోళ్ళ షెడ్ అనమాట. ఇవి మేమేమి సపరేట్గా కోళ్ళను ఈవినింగ్ ఏం కప్పము. అవంతకవే 6 అయిపోయిందంటే లోపలికి వెళ్ళిపోతాయి. ఊరికే జస్ట్ డోర్ లాక్ చేసేస్తాం అంతే. ఇవి తోతాపరి మామిడి పళ్ళు. ఇవి ఇంకా పండవ్వవు, చాలా లేట్గా అవుతాయి. ఇవి ఏమో కొత్త వెరైటీ ఉన్నాయి, ఈ సంవత్సరమే వచ్చాయన్నమాట. రెడ్ కలర్గా ఉన్నాయి మొత్తం పైన. మామూలుగా తోతాపరి అయితే గ్రీన్ ఉంటుంది, కానీ ఇది రెడ్గా ఉంది. మేము వస్తూ ఉంటే గెల, ఈ వర్షము తర్వాత గాలికి గెల పడిపోయింది. ఇదేం పెద్ద గెల కాదు, చిన్న గెలనే. మేము ఇంకా అది దగ్గర కొడివెల్ లేదని చెప్పి అట్లాగే వదిలేసాము. మళ్ళీ నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఏమన్నా చెట్టు మీద పండైతే చూద్దాంలే అని చెప్పేసి అట్లాగే వదిలేసి వెళ్ళిపోయాం మేము. మీకు ఇక్కడ కనిపిస్తున్న మామిడి పండు పేరు దసేరి వెరైటీ అనమాట. ఇవి మేము ఒక్కటి కూడా తెంపింది లేదు. జస్ట్ చెట్టుని ఇట్లా కదిపితే చాలు అవే పడిపోయేవి. ఎన్ని కావలిస్తే అన్ని తీసుకెళ్లే వాళ్ళం. ఈసారి దసేరి ఎవరికి సేల్ కూడా చేయలేదు. మేము కొద్ది పార్ట్ స్లాబ్ వేసుకున్నాము, ఒక పార్ట్ పెంకులు వేసుకున్నాం. ఆ స్లాబ్ వేసుకున్న దగ్గర మొత్తం తన స్లాబ్ సరిగ్గా వేయలేదనుకుంటా, మొత్తం వాటర్ నిలిచాయి. ఇది వాటర్ ప్రూఫింగ్ చేయాలి. పిల్లలు మాత్రం చాలా బాగా ఎంజాయ్ చేశారు. ఆ నీళ్ళు ఆగిపోయినందుకు ఆ నీళ్ళల్లో ఆడుకుంటూ బాగా ఎంజాయ్ చేశారు. పిల్లల్ని అప్పుడప్పుడు ఇటువంటి ప్లేసెస్కి తీసుకురావడం వల్ల ఏంటంటే, అసలు పొలం పండించడం వెనక ఎంత కష్టం ఉంటుంది, ఒక కూరగాయలు పండించడానికి ఎంత కష్టం ఉంటుంది, ఇవన్నీ చూపిస్తే పిల్లలకి ఫుడ్ వేస్ట్ చేయడం అనేది తగ్గుతుంది. వాళ్ళకి ఎంత కష్టం ఉంటుంది దీని వెనకాల అని వాళ్ళకి చూపించాలి. అప్పుడే వాళ్ళకు ఫుడ్ వాల్యూ అనేది తెలుస్తుంది.
సీతాఫలాలు కూడా వస్తున్నాయి అక్కడక్కడ. మేము ఈ ఫామ్ నుంచి ఇంకా అక్కడ కూరగాయలు వేసుకుంటాం కదా, అక్కడికి వెళ్తుంటే మధ్యలో కనిపిస్తున్నాయి సీతాఫలాలు. అసలు వాతావరణం మాత్రం చాలా బాగా అనిపించింది. ఇవన్నీ కూడా మా ఫామ్‌కి బార్డర్‌కి వేసుకున్న టేకు మొక్కలనమాట. ఇవి అన్నీ మంచి పెద్ద పెద్ద ఆకులు, తర్వాత పూత అన్నీ బాగా వచ్చినాయి. మేము అప్పుడప్పుడు టేకాకులో భోజనం చేస్తుంటాం. నిజంగా ఇటువంటి ఆకులను మనం వినియోగించుకోవాలి. ఎప్పుడు చూసినా, ఎక్కడ చూసినా ఇప్పుడు ప్లాస్టిక్‌వి పేపర్ ప్లేట్స్ అని అంటున్నాం గానీ, దానిపైన ఒక లేయర్ ప్లాస్టిక్ ఉండనే ఉంటుంది. మేము చెర్రీ టమాటోస్ వేసుకున్నాం కదా, అవి ఇప్పుడు వస్తున్నాయి. కాకపోతే అవి వచ్చే టయానికి మొత్తం అంతా కలుపు అవన్నీ ఎక్కువ పెరిగిపోయాయి. నేను ఇంతకుముందు వచ్చినప్పుడంతా కలుపు తీసేసాను కానీ మళ్ళీ విపరీతంగా పెరిగిపోయింది. కొన్ని వచ్చినంత వరకు ఒక హాఫ్ కేజీ వరకు కొద్దిగా హార్వెస్ట్ చేసాము. తను మా తమ్ముడు కూతురు చాహ్నా. అసలు పిల్లలు చూడండి ఎంత ఇంట్రెస్టింగ్‌గా వాటిని కట్ చేయడానికి, వాటిని తెలుసుకోవడానికి మంచిగా బాగా తెలుసుకున్నారు. ఇవేంటి, అవేంటి, ఎట్లా చేస్తారు, ఏంటి అని. నాకు చాలా ముచ్చట అనిపించింది అసలు పిల్లలు అవన్నీ అడుగుతా ఉంటే. అసలు వర్షం పడింది కదా, అసలు కడుక్కోవాల్సిన అవసరం కూడా లేకుండా తిన్నాం మేమైతే. బెండకాయలు కూడా బాగానే వస్తున్నాయి కానీ కొద్దిగా పురుగు పడుతుంది. ఇంకా మేము ఇదొక్క పార్టే అయిపోయింది. ఇంకా మొత్తం దున్నేసి వేరే కొత్త పంటలు వేసుకుందాంలే అనేసి వదిలేసాము. ఇంకా అట్లాగే వచ్చినన్ని రానివని అట్లాగే ఇంకా కొన్ని హాఫ్ కేజీ అట్లా వస్తే కట్ చేసుకున్నాం. టేస్ట్ మాత్రం బాగుండింది, పుల్ల పుల్లగా అట్లా ఉండింది. మేము జస్ట్ ఇవి ఏమి నారు ఊరికే మేమంతకు మేము పోసుకున్నదే అనమాట, ఎక్కడ తీసుకోలేదు. ఇదిగోండి తను చూపిస్తుంది ఇన్ని వచ్చాయి అని చెప్పేసి. తినమన్నాను, మంచిగా ఎంజాయ్ చేయండి, తినండి అని. ఇక్కడ మేము ఇంతకుముందు యాష్ కార్డ్స్ కూడా వేసుకున్నాం కదా, అక్కడక్కడ చెర్రీ టమాటోస్ వేసుకున్న రోజే అవి విత్తనాలు వేసుకున్నాం కదా, ఒకటో రెండో బతికాయి అంతే. ఇప్పుడు చిన్నగా పూతలు వస్తున్నాయి, ఒక 3-4 వచ్చినట్టున్నాయి. అవన్నీ నేను ఇప్పుడే చూడడం, నేను ఈ మధ్యలో చాలా రోజులు అయిపోయింది ఇటు పక్క రాక. అవి చూస్తే ఒక 3 ఏమో వచ్చాయి. ఎన్ని రోజుల నుంచో చూస్తున్నా మొక్కజొన్న కంకులు ఎప్పుడొస్తాయా అని. ఇది కొంచెం వెరైటీగా ఉంది. మధ్యలో కంకి వచ్చింది, 2 సైడ్స్ ఏమో బేబీ కార్న్ లాగుంది. ఇప్పుడు చూస్తుంటే అనిపిస్తుంది నిజంగా చిన్న కంకులు వేస్ట్ చేయకుండా బేబీ కార్న్ కర్రీ చేసుకున్నా సరిపోయేది అని. ఇవి దేశవాళీ కంకులు. ఈ కొన్నేమో మిక్స్డ్ కలర్ ఉన్నాయి, కొన్నేమో రెడ్ కంకి ఉంది, మొత్తం ఎర్ర కంకి. మీకు కనిపిస్తుందా? చిన్న స్టార్ట్ అయిపోయింది అనుకున్నా, కాకపోతే లోపల తీసి చూస్తే బాగానే కంకి ముదిరే ఉంది. వచ్చాయి. ఇంకా మేము మళ్ళీ ఇక్కడ మొత్తం ఆవులను కట్టేద్దామని అనుకుంటున్నాం నెక్స్ట్ టైం వచ్చినప్పుడు. ఇంకా మళ్ళీ ఆవులను కట్టేస్తే ఇవన్నీ తినేస్తాయి కదా అని చెప్పి కొంచెం చెక్ చేస్తున్నాను. అన్నీ ఇంకా వచ్చినవి ఉంటే తీసేసుకుందాం, ఇంకా వర్షాలు కూడా పడుతున్నాయి, చిన్న స్టార్ట్ అయిపోయి పాడైపోతాయని. చూడండి బాగానే వచ్చింది కంకి, అంటే ఫుల్గా రాకపోయినా మొత్తం అక్కడక్కడైతే వేసిన దానికి వచ్చాయి. మేము వచ్చేసరికి సొరకాయలన్నీ ముదిరిపోయి ఉన్నాయి. శ్రీనివాస్‌కి కూడా ఆ గడ్డిలో ఉండి ఆయన సరిగ్గా చెక్ చేయలేదు. మేము కొంచెం ఈ మధ్యలో ఇక్కడ రాకపోవడం వల్ల అసలు ఎన్ని సొరకాయలు ముదిరిపోయాయో అసలుకి. దాదాపుగా 6 సొరకాయలు ముదిరిపోయినాయి. ఏదో సీడ్‌కి వదిలేసుకుందాం అనుకున్నా కూడా 1, 2 అయినా కూడా సరిపోయేవి. కానీ చూడకపోవడం వల్ల చాలా వేస్ట్ అయ్యాయి. ఆముదాలు కూడా వస్తున్నాయి. ఇంకా మేము ఇవి సీడ్‌కే పెట్టుకోవాలని అనుకున్నాం ఆముదాలు.
యాక్చువల్గా వర్షం పడుతుంది, ఇంకా వెళ్ళిపోదామని అనిపించింది. కానీ మళ్ళీ ఎందుకో వెనక్కి వచ్చి మళ్ళీ కంకులన్నీ చెక్ చేద్దాము, ఇంకా వర్షం పడుతుంది, బాగా కంకులు కాల్చుకొని తింటే చాలా బాగుంటుందని. మాకేమో ఇంకా ఇందాక రెండే వచ్చినాయి, ఇంకా కూడా వెతుకుదాము, ఇంకా మా తమ్ముడు వాళ్ళు కూడా ఉన్నారు కదా అని చెప్పేసి వెతుకుతూ ఉన్నాను. అది ఇందాక చెప్పాను కదా, కొన్ని కంకులేమో మిక్స్డ్ కలర్స్ ఉన్నాయి, కొన్ని కంకులేమో మొత్తం పూర్తిగా రెడ్ కలర్లోనే ఉన్నాయి. ఇది మిక్స్డ్ కలర్లో ఉండింది. ఇంకా ఇక్కడ చూస్తే కొన్ని లేతగా ఉన్నాయి, ఇంకా అందుకనే కొన్ని వదిలేసాను. నెక్స్ట్ టైం వస్తే వస్తాయి, లేకపోతే ఇంకా ఆవులను ఇక్కడ కట్టేసినప్పుడు తింటాయిలే అని చెప్పేసి ఉన్న వరకు మొత్తం 3 వచ్చాయి కంకులు అంతే. మిగిలినవి చిన్నగా ఉన్నాయి, వేస్ట్ అయిపోయాయి తీసేసరికి. ఈ కంకుల్ని మళ్ళీ ఎట్లాగో అక్కడ ఎప్పుడు వాళ్ళు వంట చేసుకుంటుంటారు, నిప్పులు ఉన్నాయి, వర్షం పడుతుందన్నమాట. రేకు అడ్డం పెట్టాం వర్షం పడకుండా. ఇవి కంకులు నిప్పులో పెట్టి కాల్చుకుంటున్నాం. అసలు ఆ మజానే వేరు కదా, వర్షం వచ్చినప్పుడు ఇట్లాగా కంకులు అప్పటికప్పుడు ఫ్రెష్గా కట్ చేసుకొని వచ్చి ఇట్లా నిప్పుల మీద కాల్చుకొని తింటుంటే అసలు ఆ మజానే వేరు. నేను ఇంతవరకు అయితే ఎప్పుడు అంత ఫ్రెష్గా కట్ చేసుకొని వచ్చి నిప్పుల మీద పెట్టుకొని అయితే తినలేదు, ఇదే మొదటిసారి. నిజంగా అసలు ఇవి చూడ్డానికి ముదిరిపోయినట్టుగా అనిపించినాయి, కానీ ఎంత టేస్టీగా ఉన్నాయో. హైబ్రిడ్ వెరైటీ కంకులు ఈ మాత్రం సైజు వచ్చినాయంటే మనకు ముదురుగా నారనారగా అట్లా అనిపించేది, కాకపోతే ఇవి చాలా లేత ఉన్నాయి, చాలా టేస్టీగా ఉన్నాయి అసలుకు. మేము అక్కడికి వచ్చేసరికి శ్రీనివాస్ కొన్ని చెట్టు పైన పండిన పండ్లు తీసుకొని అక్కడ క్రేట్లో పెట్టాడనమాట. తెంపిన తర్వాత నేను వాటి మధ్యలోనే సపోటాలు పెడితే తొందరగా పండు అవుతాయని అక్కడ పెడుతున్నాను. ఈ మామిడి పండేమో చెట్టు మీద ఉడత కొట్టింది. యాక్చువల్గా ఉడత కొట్టినవి తినకూడదు అంటారు, కాకపోతే నేను హాఫ్ పార్ట్ కట్ చేసి తిన్నాను. అసలు ఎంత తీయగా ఉండిందో నిజంగా. ఉడత కొట్టినవి, చిలుక కొట్టిన పండ్ల టేస్టే వేరుంటుంది. ఒక సపోటా మాత్రం చెట్టు పైనే పండిపోయింది. అసలు పిల్లలకి చాలా చాలా నచ్చింది ఆ పండు టేస్ట్ మాత్రం. మళ్ళీ నా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం, అంతవరకు సెలవు.